గాడిదికి ఇగో నేను కావాలని చేస్తలేదు. ఆ గాడిదికి తెలుగు ప్రజలైనా ఇష్టం ఉండదు. నువ్వు తెలుగు అడిపోయినా నువ్వు చెప్పు. కాదు తెలుగు కాదా అనిపించింది బ్రో జాక్ ఎలా ఉంది సినిమా మాత్రం జొన్నలగడ్డ సిద్ధన్న కోసం సినిమా చూడొచ్చు కానీ మిగతా మొత్తం మడలా ఉందన్నా. ఏం బాగాలేదు సినిమా. నేనైతే ఎంతో డీజే 1 డీజే 2 స్క్వేర్ చూసినా కదా, ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టినా 300 అమ్మతోడు 300 కాదు. బయట బిర్యానీ తింటే బాగా అనిపించింది కాకపోతే ఆ 300 రూపాయలు మన జొన్నలగడ్డ సిద్ధు కోసం ఇక మాఫీ చేసిన. కాకపోతే సాంగ్లు ఏం బాగలే. డాన్స్ మాత్రం చేయాలా అనిపించింది నాకు. ఆయన చేస్తున్నా ఆ డాన్స్ చేస్తా అనిపించింది. రా ఏజెంట్ గా మరి ఎలా ఉన్నది? రా ఏజెంట్ గా అసలైన ఈ క్యారెక్టర్ మొత్తం రా ఏజెంట్ గా ఆయన డ్రీమ్ అంటే అది ఆయన డ్రీము. ఆ జాబ్ చేయాలని కసి ఉంటుంది ఆయనకు ఆ మూవీలో. కాకపోతే ఇలాంటి స్టోరీ రొటీన్ గా వచ్చిన స్టోరీలు ఈ సినిమాకి హీరో మాత్రం మన ప్రకాష్ రాజ్ అనుకోవచ్చు. ఆయన మీద నడుస్తుంది ఈ స్టోరీ. ఈయన మధ్యలో పోయి ఆయన గ్లామర్, మన జొన్నలగడ్డ సిద్ధు హీరో ఉన్నాడు కదా, ఈయన గ్లామర్ యూజ్ చేసుకుని ఈయన కొద్దిగా ట్రెండింగ్లో ఉన్న హీరో కదా. ఆయన పాపం మన జొన్నలగడ్డ సిద్ధు గారికి హీరో గారికి వాడుకురు. ఇక ఆయన ట్రెండింగ్ నడుస్తుంది. కొన్ని 100 కోట్లు వచ్చేస్తున్నా హిట్టేనా బ్రో మరి? సినిమా ఇక మనము జొన్నలగడ్డ సిద్ధు కోసం చూడొచ్చు కానీ సినిమా మాత్రం పట్టే బ్రదర్ ఏం బాలే. ఇక ఆ క్యారెక్టర్ సినిమా నాకు నచ్చలే. నిజంగా అమ్మతోడు చెప్తున్నా, నాకు నచ్చలే. ఆ మ్యూజిక్ ఎట్లా కొడుతుండో, ఆ పాట ఎటుపోతుండో, ఇక్కడ ఈస్ట్ గోదావరి పోతుంది, ఒకటి వెస్ట్ గోదావరి పోతుంది, ఒకటి చార్మినార్ పోయి వస్తుంది. చైతన్య ఎలా చేసింది? ఆమె హీరోయిన్ నిజంగానా? ఆ హీరోయిన్ ఎందుకు వచ్చిందనా? ఆ హీరోయిన్ అసలుకి ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టినావా? భాస్కర్ సార్ నువ్వు ఇంత మంచి సినిమాలు తీసినావు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టినావు? ఈ సినిమాలో హీరోయిన్ ఒక హీరో ఒక హీరోయిన్ ఉండాలంటే ఉంది. హీరో క్యారెక్టర్ గిట అంతే. హీరో మంచిగా జొన్నలగడ్డ సిద్ధు గారు ఒక ట్రెండింగ్ హీరో. ఒక పైసలు 100 కోట్లు వస్తాయని అనుకున్నా కానీ మీరు పెట్టిన బడ్జెట్ గిట రావు అనుకున్నా మీరు పెట్టిన బడ్జెట్ గిట రావు. అదేవిధంగా ఈయన మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నాడు కదా, ఈ చిల్లరగానికి తెలుగు భాష అయినా తెలుగు ప్రజలైనా ఇష్టం ఉండరు. ఈ చిల్లర లంచోడుకుకి ఇట్లాంటి అవలపుకోలకు మనం క్యారెక్టర్ ఇవ్వద్దు. తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి చిల్లరగాలకి బ్యాన్ చేయాలి దయచేసి. తెలుగు ప్రొడ్యూసర్లరా, తెలుగు హీరోలు, తెలుగు అసోసియేషన్ మా ఉంది కదా మన తెలుగు మీరు దయచేసి ఈ ప్రకాష్ రాజ్ గాంధీ వాంది ఏమో సభ్యత సభ్యతం క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇగో ఆయన ప్రకాష్ రాజ్ చేసే క్యారెక్టర్లు అందరూ మన జగపతి బాబు బ్రహ్మాండంగా చేస్తాడు, మన సాయి కుమార్ ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. ఇక మన చాలామంది మన రాజేంద్ర ప్రసాద్ మంచి లేజెండ్ యాక్టర్లు పెట్టుకొని ఈ చిల్లరగానికి ఎక్కడి నుంచి వచ్చి పట్టుకోతారు. ఈ పాల్దుగానికి వాన్ ముఖము వాడు ఎందుకంటే యాక్టింగ్ ప్రకారంగా బాగుందా. ఈడొక బెట్టింగ్ రాయుడు, ఈడొక యువతకు ఇప్పుడు పోయి బయట పోయి యువతని చెడగొడతాడు ప్రకాష్ రాజు. సినిమాలో వచ్చి బుద్ధి చెప్తే మేము వింటాం. ఈ చిల్లరగాడే సక్కగా లేడా మాకు వచ్చి చెప్తాడు. ఎందుకంటే ఈ ప్రకాష్ రాజు లాంటి గాడులకు తెలుగు ఇండస్ట్రీ బైకట్ చేయాలి. ఎందుకంటే ఇంకోటి తెలుసా ఎలా అనిపించింది సినిమా? జాక్ ఎలా ఉంది? సినిమా జొన్నలగడ్డ సిద్ధు కోసం చూడాలి. ఇక మీ సినిమా మాత్రం పట్టే ప్రధాని పెట్టిన బడ్జెట్ అయితే వస్తుందో రాదో నాకు అనిపిస్తుంది. ఇక నేనైతే 300 పెట్టినా అన్న అమ్మతోడు. బయట బిర్యానీ తిన్నా బాగా అనిపించింది. కాకపోతే ఫట్టు సినిమా బాలే. ఆడో లంగా ఆడు ఎందుకు ప్రకాష్ రాజ్ గారికి ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమాని ఎందుకంటే నేను ఏదో ఇది ఎత్తుకొని అమ్మతోడు జొన్నలగడ్డ సిద్ధన్నకు లేపుదామని వచ్చినానా, ఆ లోపల సినిమా చూసిన తర్వాత ఇగో ఇట్లా కప్పుకోవాలనిపించింది. ఇక అట్లా అనిపించింది నాకు అమ్మతోడనా. నిజంగా నేను ఇగో ఇది వేసుకొని నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా మన జొన్నలగడ్డ సిద్ధన్నకు ఇగో ఇట్లా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గిట్ట మీకు సపోర్ట్ ఉంటుంది అని అందమని నేను ఇక్కడ నుంచి అంతమంది కావాలని ఇప్పుడు ప్రకాష్ రాజ్ నెగిటివ్ చేస్తున్నారు. గాడిదికి ఇగో నేను కావాలని చేస్తలేదు. ఆ గాడిదికి తెలుగు ప్రజలైనా ఇష్టం ఉండదు. నువ్వు తెలుగు అడిపోయినా నువ్వు చెప్పు. కాదు తెలుగు కాదా మరి నీకు తిట్టినప్పుడు ఆ చిల్లర్ గారు ఎందుకు క్యారెక్టర్ ఇస్తావు మన సినిమాలో? ఈ సినిమాకి హీరో ప్రకాష్ రాజే వాస్తా అని చెప్తే ఈ స్టోరీ మొత్తం నడిచేది ప్రకాష్ రాజ్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ చిల్లర్ గారికి ఎందుకు ఇస్తావు అది ప్రశ్నిస్తున్నా. తెలుగు ప్రజలారా మన తిట్టేటోళ్ళకు మనం ఎందుకు క్యారెక్టర్ ఇస్తాం?
మనకు ఇగో పవన్ కళ్యాణ్ తిడుతున్నారా తెలుగు వాళ్ళని తిట్టలేదు కదా ఇక్కడ తెలుగు భాషకు తిట్టిన ట్విట్టర్ ఫాలో అవుతురా మీరు తెలుగు పవన్ కళ్యాణ్ తిట్టిండు ఒక రకం ఆడు కనిపిస్తే ఆడు బయట తిరుగుతుండు ఆడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మా తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టిననుకో అమ్మతోటి చంపిపడేద్దాం బరాబర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చంపిపడేద్దాం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున జొన్నలగడ్డ సిద్ధన్నకు మన తెలంగాణ బిడ్డ కాబట్టి మన తెలుగు బిడ్డ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేద్దామని వచ్చిన కాకపోతే సినిమా మాత్రం మటలు కొడిపించరు కొడుకులారా మా సినిమా ఒక్కటి DJ 1 DJ 2 మస్తు సూపర్ ఉండే పార్ట్ ఈ సినిమాని ఎందుకు మెడలు కొడిపిరని నేను చెప్తున్నా బరాబర్ ఎందుకు మెడలు కొడిపిరని చెప్తున్నా సినిమా మాత్రం జొన్నలగడ్డ ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ ఉన్నని బొచ్చారు ఎవరైనా ఉన్నది మా తెలుగు భాషను మా తెలుగు ఇండస్ట్రీని చులకన చూసే చిల్లర నా కొడుకులు ఎవరైనా సరే చెప్పుదని కొడతాం ఆయన నాకిడ యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే ప్రకాష్ గారి మొక్కుతా ఈ సినిమాలో సూపర్ గా ఇచ్చిండు ముద్దు పెడుతున్నా ఓ కాకపోతే ఆడు మా తెలుగు భాషను తిట్టిండు మా తెలుగు ప్రజలను తిట్టిండు ఆ చిల్లర సినిమా మాత్రం యావరేజ్ బ్రదర్ యావరేజ్ ఇక పట్టెలా అంటే జొన్నలగడ్డ సిద్ధు కోసం యావరేజ్ అని చెప్తున్నా నేను చెప్తున్నా